రాష్ట్రాన్ని ఒక తొలి దశ మలి దశ ఉద్యమాలలో ఒక 2000 మంది అమరులైతే ఏర్పడ్డారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పుడున్న ప్రభుత్వము తెలంగాణ వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్తున్నారు. ఒకవైపు కేజీ టు పీజీ ఉచిత విద్య లేకపోగా ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్ ను కూడా వెనక్కి తీసుకునేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పాలకులకు లేదు. మరి ప్రభుత్వం ఎప్పుడు రీఎంబర్స్మెంట్ చేస్తుంది? వీళ్ళు ఏ విధంగా అప్పు తీసుకొని కట్టాలి? ఆ కట్టిన అప్పుకి వీళ్ళు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ వడ్డీకి సరిపోతుందా లేదా అనేది అంటే బడుగు బలైన వర్గాల పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళకి చదువు అవసరం లేదు. ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి ఆవేదన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు చామకూర రాజు గారు, అదేవిధంగా కేవి గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బైరి శేఖర్ గారు, అదేవిధంగా బొంగు ప్రసాద్ గారు, ఇతర చాలామంది పెద్దలు ఉన్నారు. నాతో వచ్చినటువంటి మామిళ్ళ లింగేష్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ ఆంధ్రభూమి విలేకరి గారు, మరి ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటే ఒక పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డ పైన ఏది కావాలన్నా పోరాటం చేస్తే తప్ప సాధ్యం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తొలి దశ మలి దశ ఉద్యమాలలో ఒక 2000 మంది అమరులైతే ఏర్పడ్డ రాష్ట్రం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పుడున్న ప్రభుత్వము తెలంగాణ వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పినారు. మరి కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పిన పాలకులు అది ఇవ్వకపోగా ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు ఆ ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ను కూడా ఎత్తివేసే విధంగా కొత్త జీవో నంబర్ 7 ఇవ్వడం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని ఫీజులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫీజును రెగ్యులేట్ చేసే నాతుడే లేడు. ఢిల్లీ లాంటి ప్రదేశంలో పేరెంట్స్ అసోసియేషన్ గట్టిగా ఉండి కోర్టులకు వెళ్ళి వాళ్ళు ఫీజును రెగ్యులేట్ చేసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఫీ రెగ్యులేషన్ అనేది పదం మర్చిపోయిండు. ఎందుకంటే పాలకులకే 90% మంది పాలకులకే ఇవాళ అన్ని కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళ మనుగడ కొరకు తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల బతుకుల్ని వాళ్ళు ఛిద్రం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేజీ టు పీజీ ఉచిత విద్య లేకపోగా ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్ను కూడా వెనక్కి తీసుకునేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పాలకులు క్రియేట్ చేసినారు. ఈ మధ్య 28 ఏప్రిల్ నాడు జీవో 7 ఇవ్వడం జరిగింది. ఆ జీవో 7 ప్రకారం ఏంటంటే మొట్టమొదట విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ ఇంకా ఇతర మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే వాళ్ళు ఫీజు వాళ్ళు కట్టాలి, తర్వాత ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుందంట. మరి ప్రభుత్వం ఎప్పుడు రీఎంబర్స్మెంట్ చేస్తుంది? వీళ్ళు ఏ విధంగా అప్పు తీసుకొని కట్టాలి? ఆ కట్టిన అప్పుకి వీళ్ళు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ వడ్డీకి సరిపోతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకే ఆ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ నిర్వీర్యం చేయడం కొరకు ఇట్లాంటి స్కీములు పాలకులు తీసుకొని వస్తున్నారు. తక్షణమే ఆ జీవో 7ను రద్దు చేయాలి. ఇప్పటికే 10% అడ్మిషన్స్ ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలలో తర్వాత మేనేజ్మెంట్ కాలేజీలో పడిపోయింది. అంటే మీరు తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు? మొదలే తెలంగాణ లిటరసీ రేట్లో భారతదేశంలో కింది నుంచి 3వ స్థానంలో ఉంది. మనకంటే కింద ఉన్నవారు బీహారు, జార్ఖండ్ తప్ప ఇంకా వేరే రాష్ట్రాలు లేవు. మరి ఇంకా మమ్మల్ని ఎడ్యుకేషన్ అనగదొక్కాలనుకుంటున్నా? పాలకులు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది. రెండవది, ఈ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే మేము ఇవ్వలేము, మా దగ్గర బడ్జెట్లో డబ్బులు లేవని చెప్తుంది. ఇవాళ కాంట్రాక్టర్లకు గత 2 సంవత్సరాలుగా మోర్ దెన్ 1.5 lakh crore పేమెంట్ ఇచ్చింది. అట్లాంటప్పుడు మా విద్యార్థులు చదువుకునేటువంటి దానికి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్కు ఒక 7-8 వేల కోట్ల రూపాయలు సరిపోతాయి. అది ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదా? అంటే బడుగు బలైన వర్గాల పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళకి చదువు అవసరం లేదా? పాలకులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతుంది. 3వ అంశం విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టం గురించి 2009లో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రంలో చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టంలో ప్రతి కార్పొరేట్ స్కూల్లో 25% ఉచితంగా పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఆ చట్టాన్ని ఇక్కడ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు. మరి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం నుండి వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, కానీ
ఆ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయమంటే వాళ్ళు చేయడానికి మనసు ఒప్పుతలేవు. అంటే ఎటు చేసి తెలంగాణ రాష్ట్రంలో పేదవాడు చదువుకోకూడదు, పేదవాడికి విద్య దూరం చేయాలి, వాళ్ళు ఎంతసేపు వీరి మీద ఆధారపడి చిన్న చిన్న జీతాలు చేసి వాళ్ళ జీవితాలు గడుపుకోవాలనేటువంటి ఒక కుట్రతో ఇది పోతూ ఉన్నారు. బహుజనులు ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపారం జరుగుతుంది. సుమారు 1,00,000 కోట్ల రూపాయల విద్యా వ్యాపారం తెలంగాణ హైదరాబాద్ ఒక్క ప్లేస్లోనే జరుగుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళు అప్పులు తెచ్చో తమ ఆస్తులమ్మో రకరకాలుగా చేసి వీళ్ళకు చెల్లిస్తూ ఉన్నారు. పాలక వర్గాలకు అందరికీ దాదాపు 90% మందికి విద్యా సమస్యలు ఉన్నాయి. ఈ విద్యా సమస్యలను వాళ్ళ విద్యా సమస్యలు కాపాడుకోవడం కొరకు ప్రభుత్వ విద్యా సమస్యలను ఒకవైపు నిర్లక్ష్యం చేయడం, ఇంకోవైపు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ను ఆపేయడం, మూడవది ఫీజు రెగ్యులేషన్ చేయకపోవడం. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం మరి ప్రైవేట్ పాఠశాల నియంత్రణ చేస్తుందా అనేది ఒక బిగ్ ప్రశ్న. 2014లో 10,000 ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు 18,000కు చేరుకున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు మూతపడాలన్నా ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గుతుంది. మరి పాలకులకు ఏం చిత్తశుద్ధి ఉంది? ఎందుకు వీళ్ళు పరిపాలన చేస్తుంది, ఎవరి కొరకు చేస్తుంది అనేటువంటి ప్రశ్నలు ఇవాళ మనం అడగక తప్పదు. అందుకే ఇవాళ మిత్రులు చామకూరరాజు, కేవి గౌడ్, ఇంకా ఇతరులు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల పేరు మీద ఒక దీక్ష నిర్వహిస్తున్నారు. ఇది ఆవేదన దీక్ష కాదు, నిజంగా చెప్పాలంటే ఆక్రోశం వచ్చే దీక్ష. ప్రతి విద్యార్థి కూడా స్పందించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి పాలకులు, ఈ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదా బీజేపీ, ఎవరు వచ్చినా బహుజనులకు న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఖచ్చితంగా రాబోయే కాలంలో బహుజనుల ఆధ్వర్యంలో వచ్చే పార్టీలను మీరు కాపాడుకోండి, ఓటేయండి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ పార్టీలలో మీకు న్యాయం జరగదని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.